ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పార్పల్లి. మనం మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం మెన్సురేషన్ సర్కిల్స్ గురించి చెప్పుకున్నాము. ఇంతకుముందు మనం స్క్వేర్, రెక్టాంగిల్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా 2D ఫిగర్స్ అనమాట. 2D అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్, అంటే పొడవు వెడల్పులు మాత్రం 2 కొలతలు మాత్రమే ఉంటాయి. మూడో కొలత వస్తే 3D అంటాం కదా. అందులో ముందుగా మనం వృత్తాన్ని చూసినట్లయితే, వృత్తం అంటే మీకు అందరికీ ఐడియా ఉంది. ఒక కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్న బిందువులన్నింటినీ కలిపినట్లయితే వచ్చేదాన్ని మనం వృత్తం అంటాం. దీంట్లో పార్ట్స్ తీసుకున్నట్లయితే ముందు ఇక్కడ మీకు కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓ ఉంది. ఓ అని ఏమంటాం అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం, అంటే వృత్త కేంద్రం అంటాం తెలుగులో. సెంటర్ అంటే మనం ఏ సెంటర్ నుంచి ఈ వృత్తాన్ని గీస్తామో దాన్ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్. దీన్ని జనరల్గా ఓతో సూచిస్తాం, మన ఇష్టం అది. నెక్స్ట్ ఓఏ, ఇక్కడ ఓ నుండి ఈ ఏ వరకు. ఏ అంటే ఏంటి? ఈ వృత్త, దీని పరిధి అంటాం. పరిధి, ఈ వృత్త పరిధి మీద ఉన్న ఒక బిందువు ఏ అనేది. ఈ వృత్త కేంద్రాన్ని వృత్త పరిధి మీద ఉన్న ఏదైనా ఒక బిందువుని కలుపుతూ మనం ఒక రేఖాఖండాన్ని గీసుకున్నట్లయితే ఇలాంటివి ఎన్నైనా గీయొచ్చు. దీన్ని వ్యాసార్థం అని. ఓ నుండి ఏ వరకు కానీ, ఓ నుంచి సి వరకు, ఓ నుండి బి వరకు, ఇక్కడ ఓ నుండి పి వరకు కానీ, ఓ నుండి ఆర్ వరకు కానీ, కేంద్రం నుండి వృత్తంపై ఏ బిందువు వరకైనా ఉన్న దూరాన్ని వ్యాసార్థం అంటాం. జనరల్గా ఇంగ్లీష్లో రేడియస్ అంటాం. దీన్ని స్మాల్ ఆర్తో సూచిస్తాం అన్నమాట జనరల్గా. నెక్స్ట్ బీసీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దూరాన్ని డయామీటర్ లేదా వ్యాసం అంటాం. ఏంటి ఇది వ్యాసం అంటే? ఇక్కడ నుంచి మళ్ళీ ఓ నుండి బి వరకు వ్యాసార్థం అని చెప్పుకున్నాము. ఓ నుండి సి వరకు కూడా ఇంకొక వ్యాసార్థం. ఈ రెండు వ్యాసార్థాలని ఒకే బిందువు నుంచి పోయిన రెండు వ్యాసార్థాలు కలుస్తూ గీసిన గీత ఈ బీసీని వ్యాసం అంటాం అనమాట. ఇంగ్లీష్లో డయామీటర్ అంటాం. దీన్ని జనరల్గా స్మాల్ డి తోటి సూచిస్తాం. నెక్స్ట్ పీక్యూ. పి ఇక్కడ వృత్త పరిధి మీద పి అనేది ఒక బిందువు, అట్లే క్యూ అనేది ఇంకో బిందువు. ఏ రెండు బిందువులైనా వృత్త పరిధిపై ఉన్న ఏవైనా రెండు బిందువులను కలుపుతూ మనం ఒక రేఖాఖండాన్ని గీసినట్లయితే ఆ రేఖాఖండాన్ని కార్డ్ అంటారు. జ్యా. పీక్యూ అనేది ఒక జ్యా. మరి ఇక్కడ బి అనేది వృత్త పరిధిపై ఒక బిందువే, సి అనేది కూడా వృత్త పరిధిపై ఒక బిందువే. ఇవి రెండు కూడా వృత్త పరిధిపై ఉన్న ఏవైనా రెండు బిందువులను కలుపుతూ గీసిన రేఖాఖండాన్ని జ్యా అంటారని చెప్తున్నాం కదా. పీక్యూ అనేది ఒక జ్యా, ఇక్కడ బీసీ కూడా ఒక జ్యాని. కానీ దీని ప్రత్యేకత ఏంటి? ఇది వృత్త కేంద్రం గుండా పోయిందనమాట. వృత్త కేంద్రం గుండా ఏ జ్యా అయినా పోతే దాన్ని మనం వ్యాసము అని పిలుస్తాం, డయామీటర్ అంటాం అనమాట. ఈ పీక్యూ అనే దాన్ని కార్డ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే జియా అంటారు. నెక్స్ట్ ఈ కింద డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఏసీబి. ఏసీబి ఈ ఇంతవరకు ఈ సంవృత పటం అంటే ఈ క్లోజ్డ్ ఫిగర్ని తీసుకున్నట్లయితే దీన్ని సెగ్మెంట్ అంటాం. ఎక్కడ ఎలా ఈ చుక్కలు పెడతాను చూడండి. ఇది సెగ్మెంట్. ఏసీబి ఇంతవరకు వృత్తఖండము అంటారు, తెలుగులో అయితే వృత్తఖండం. ఎలా ఏర్పడింది ఈ వృత్తఖండం? ఈ వృత్తంలో, ఈ ఓ కేంద్రంగా కలిగిన వృత్తంలో ఏ బి అనేవి వృత్త పరిధిపై ఉన్న ఏవైనా రెండు బిందువులు. ఆ రెండు బిందువులను కలుపుతూ మనం గీసిన ఏబిని జ్యా అంటాం కదా. ఈ జ్యా గీసినప్పుడు ఏమైంది? వృత్తం రెండు భాగాలైంది. ఇది పైన ఒక చిన్ని భాగము, కింద పెద్ద భాగం. ఈ రెండింటిని కూడా సెగ్మెంట్సే అంటారు. ఇది మైనర్ సెగ్మెంట్, చిన్నది కాబట్టి అల్ప వృత్తఖండం అంటారు. ఇది ఈ మొత్తం ఈ పెద్దది కాబట్టి దీన్ని అధిక వృత్తఖండం లేదా మేజర్ సెగ్మెంట్ అని అంటారు. ఇట్లా ఈ సెగ్మెంట్లో ఏమేమి భాగాలు ఉన్నాయి? ఒక జ్యా ఉంది. ఇక్కడ ఏసీబి అనేది ఒక చాపం. ఇది మొత్తం వృత్త పరిధి. ఆ పరిధిలో కొంత భాగం తీసుకున్నట్లయితే చాపం. పి నుండి బి వరకు ఇది ఒక పీబీ చాపం. అట్లే పి నుండి క్యూ వరకు పీక్యూ చాపం. ఈ మొత్తాన్ని తీసుకున్నట్లయితే ఇది ఒక వృత్తఖండం అవుతుంది అనమాట. ఒక జ్యా మరియు ఆ జ్యాతో ఖండించిన చాపం కలిపితే ఏర్పడిన ముక్కని వృత్తఖండం లేదా సెగ్మెంట్ అంటారు. చిన్నదాన్ని మైనర్ సెగ్మెంట్ అంటారు, పెద్దదాన్ని మేజర్ సెగ్మెంట్ అంటారు. నెక్స్ట్ ఇంకో భాగం పిఓఆర్, సెక్టర్. పిఓఆర్ ఇది ఎలా ఏర్పడింది? పిఆర్ అనేవి ఈ వృత్త పరిధిపై ఉన్న ఏవైనా రెండు బిందువులు. ఈ రెండు బిందువుల్ని వృత్త కేంద్రంతో కలిపితే ఏర్పడిన ఈ భాగం అనమాట. దీన్ని మనం సెక్టర్ అంటాం. సెక్టర్ ఇంగ్లీష్లో, తెలుగులో త్రిజ్యాంతం అని అంటారు కానీ ఎవరు వాడట్లేదు ఆ పదం. సెక్టర్ అంటే సెక్టర్. ఇవి బేసిక్గా భాగాలు. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే రెండు వృత్తాలు కనిపిస్తుంది. లోపల ఒక చిన్న వృత్తం, బయట ఒక పెద్ద వృత్తం. ఈ రెండు వృత్తాలు ఎలా గీశారు అంటే ఈ కేంద్రం నుంచే గీశారు. ఈ కేంద్రం నుంచి ఈ వ్యాసార్థం తీసుకొని చిన్న వృత్తం గీశారు. అట్లనే ఈ ఎక్కువ వ్యాసార్థం తీసుకొని ఈ బయట వృత్తం. ఈ రెండు వృత్తాలకి కేంద్రం ఒకటే. ఒకే కేంద్రంగా గీసిన వృత్తాలని ఏకకేంద్ర వృత్తాలు, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సెంటర్ ఒకటే ఉంటుంది, ఈ వృత్త పరిధి మాత్రం తేడా ఉంటుంది అనమాట. ఇలా గీసినప్పుడు ఈ రెండింటి మధ్య ఒక ప్రదేశం ఏర్పడింది కదా. ఇట్లా దీన్ని యాన్యులస్ అంటారు లేదా సర్క్యులర్ పాత్. మన వృత్తాకార బాటలు, మనం ఇంతకుముందు చతురస్రాకార బాటలు, దీర్ఘ చతురస్రాకార బాటలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ముందు వృత్తాకార బాటలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.
దీన్నే వృత్తాకార బాట లేదా యాన్యులస్ అంటారు. ఇంగ్లీష్లో, తెలుగులో అయితే కంకణం అని కూడా ఉంటారు అన్నమాట. ఇవి బేసిక్గా వృత్తంలోని భాగం. ఇంకొక 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం ఇక్కడ. మనం మెన్సురేషన్ నేర్చుకోవాలంటే ఇవి రావాలి. వృత్త పరిధి C = 2πr. పరిధి అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఈ చుట్టూ ఉన్న చుట్టుకొలతనే పరిధి అంటాం. వృత్తానికి పరిధి అంటాము. చతురస్రం, దీర్ఘ చతురస్రాలకు అయితే చుట్టుకొలత అంటాం. పెరిమీటర్ అన్న, ఈ సర్కంఫరెన్స్ అన్న ఒకటి. సి అనే పదం ఎందుకు వచ్చిందంటే సర్కంఫరెన్స్. సి అంటే సర్కంఫరెన్స్లో మొదలక్షరం కాబట్టి సి అంటున్నారు. ఈ సి కనుక్కోవడానికి సూత్రం అంటే 2πr. ఆర్ అంటే ఏమనుకున్నాం మనం? ఈ ఓఏ అనే దాన్ని స్మాల్ ఆర్ వ్యాసార్థంతో సూచిస్తాం అనుకున్నాం. ఈ బీసీ, ఈ 2 వ్యాసార్థాలు కలిస్తే వచ్చేదాన్ని దీన్ని స్మాల్ డి అంటే డయామీటర్ అని చెప్పుకున్నాం కదా. 2πr అంటే ఏంటి? ఆర్ కన్నా 2π రెట్లు ఎక్కువ ఉంటుంది పరిధి. ఈ ఆర్ ఎంతైతే ఉందో దానికన్నా 2π రెట్లు. పై అంటే ఏంటి? పై విలువ మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. π = 22/7 లేదా 3.14గా జనరల్గా తీసుకుంటాం. మనం ఎక్కువ వాడేది 22/7. లెక్కల్లో మనం క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు 22/7 ఎక్కువ వాడతాం. అంటే 2π రెట్లు ఎక్కువ ఉంటుంది వ్యాసార్థం కన్నా. వృత్త పరిధి సి అనేది మొత్తం ఎంత ఉంటుంది అంటే దీనికన్నా 2π రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఈ సూత్రం వాడతాం. ఇక్కడ 2πr అంటే అర్థం ఏంటి? 2 × π × r అని అర్థం. అంటే ఈ 2 × r ఉంది కదా, 2r. 2r అంటే ఏంటి? మళ్ళీ ఇదొక r, ఇక్కడ నుంచి ఇదొక r. ఈ 2r కలిపి d అవుతుంది కదా. అందుకని ఈ 2r బదులుగా మనం d రాసుకోవచ్చు, లేక πd అనే సూత్రం కూడా వాడతాం. అంటే వృత్త పరిధి మనకి వ్యాసార్థం ఇచ్చినప్పుడు 2πr వాడుకోవటం ఈజీ అవుతుంది. అట్లనే వ్యాసం ఇచ్చినప్పుడు πd వాడుకోవటం ఈజీ అవుతుంది అన్నమాట. ఇవి బేసిక్సే, మీరు ప్రైమరీ లెవెల్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ వృత్త వైశాల్యం. ఏ అంటే ఏరియా అంటాం. ఇది సి అని ఎందుకు అనుకుంటున్నాం? సర్కంఫరెన్స్ పరిధి. πr². π అంటే 22/7 × r² అంటే ఈ వ్యాసార్థం స్క్వేర్. ఒకవేళ r బదులు మనకి d ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది π. r అంటే d/2 అంటే d, ఇది మొత్తం d అయితే ఇది ఎంత అవుతుంది? d/2 అవుతుంది. r బదులు మనం d/2² రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది π. dకి స్క్వేర్ వర్తిస్తే d² బై 2కి స్క్వేర్ వర్తిస్తే 4. πd²/4. వృత్త వైశాల్యాన్ని కూడా 2 సూత్రాలు. πr² వాడుకోవచ్చు, πd²/4 కూడా వాడుకోవచ్చు. ఇదేమో r ఇచ్చినప్పుడు, వ్యాసార్థం ఇచ్చినప్పుడు, ఇది వ్యాసం ఇచ్చినప్పుడు. ఇక్కడ కూడా సి కనుక్కోవడానికి 2πr ఏమో వ్యాసార్థం ఇచ్చినప్పుడు, πd అనేది వ్యాసం ఇచ్చినప్పుడు వాడతాం. ఈ వ్యాసార్థానికి ఈ వ్యాసానికి ఉన్న సంబంధం ఏంటి? d అంటే డయామీటర్ = r + r, 2r. అంటే ఈ సూత్రాలు గుర్తుపెట్టుకునే కన్నా మీరు బ్లంట్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? వ్యాసంలో సగం వ్యాసార్థం. 2 వ్యాసార్థాలు కలిస్తే వ్యాసం అవుతుంది. d = 2r. ఈ r రావాలనుకోండి, r ఈ 2 ఇటు పంపిస్తే ఈ × 2 కాబట్టి ఇటు వస్తే /2 అవుతుంది, d/2. d = 2r, r = d/2. అంటే వ్యాసార్థం వ్యాసంలో సగము. వ్యాసము 2 వ్యాసార్థాలకి సమానం. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు దీని మీద లెక్కలైనా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని లెక్కలు చూద్దాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ a, radius is r and circumference is c, then which of these statements is correct? నేను ఇచ్చాడు మనకి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ a, క్యాపిటల్ A, దాని రేడియస్ అంటే వ్యాసార్థం r, అలాగే సర్కంఫరెన్స్ పరిధి c అయినట్లయితే ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ముందు ఏరియా ఇచ్చాడు కాబట్టి a, ఇంకా సర్కంఫరెన్స్ కూడా ఇచ్చాడు. ఈ రెండింటికి సంబంధం చూద్దాం. a/c చూద్దాం. ఏ అంటే ఏరియా. ఏరియాకి సూత్రం ఏంటి మనకి? πr² బై సికి సూత్రం. సి అంటే పరిధి, సర్కంఫరెన్స్. c = 2πr. ఇప్పుడు సంబంధం తెలుస్తుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పై క్యాన్సిల్ చేయొచ్చు మనం వన్ టైము. ఇక్కడ r² అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా, r × r అంటే 2 r's ఉన్నాయి ఇంటూలో. r × r, ఇక్కడ ఒక r ఉంది అంటే ఈ rకి ఈ స్క్వేర్ కొట్టేయచ్చు. అంటే ఇంకొక r పోయినట్టు అనమాట, ఒక r మిగిలింది. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? ఇక్కడ a/c = ఇక్కడ ఏం మిగిలింది? పై పోయింది, r మిగిలింది. ఇక్కడ /2 మిగిలింది. ఇక్కడ a/c = r/2. అలాంటి దాన్ని ఇక్కడ ఇచ్చాడు చూడండి, c/a = r/2 అని ఇచ్చాడు. మనం చూడగానే మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇస్తారు. a/c = r/2 వచ్చింది మనకి. ఇక్కడ c/2 = r/2 చూసుకొని పెట్టేయకూడదు మనం. ఇక్కడ ac ఇచ్చాడు. ac ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 2r అవ్వాలి, కానీ ఇది కాదు. a/r = c, a/r = c కాదు. ఈ 2 ఎవరికి ఇద్దాం మరి చూద్దాం. అసలు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డుగుణకారం చేసినట్లయితే ఏమవుతుంది? ఈ రెండింటిని హెచ్చవేస్తాం, ఈ రెండింటిని హెచ్చవేసినట్లయితే ఇట్లా
2a ఈక్వల్ టు ఆర్సి. 2a ఈక్వల్ టు ఆర్సి. ఇక్కడ చూడండి 2a ఈక్వల్ టు ఆర్సి, ఆర్సి ఈక్వల్ టు 2a. కాబట్టి మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ ఇక్కడ ఉన్న ఏ అనేది ఏరియా ఏకి సర్కంఫరెన్స్ సికి సంబంధం తెలుసుకున్నాం. a/c చేసాం. ఏ అంటే πr², సి అంటే 2πr. క్యాన్సిల్ చేస్తే మనకు r/2 వచ్చింది. అడ్డు గుణకారం చేస్తే 2a ఈక్వల్ టు ఆర్సి అని వచ్చిందండి. సెకండ్ బిట్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 30 centimeters. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మస్ట్ బి డాష్. ఎంత క్వశ్చన్ అర్థం చేసుకుందాం. డిఫరెన్స్ ఇచ్చాడు. ఏంటది? సర్కంఫరెన్స్కి డయామీటర్కి అంటే వ్యాసానికి, పరిధికి వ్యాసానికి మధ్య డిఫరెన్స్ 30 centimeters ఉందంట. దెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మస్ట్ బి, రేడియస్ అంటే వ్యాసార్థం ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. దేనికి డిఫరెన్స్ ఇచ్చాడు? డిఫరెన్స్ అంటే మనం తీసివేత చేస్తాము. సర్కంఫరెన్స్ అంటే సి ఈక్వల్ టు మనకి 2 సూత్రాలు తెలుసు. 2πr అనేది ఒకటి, సి ఈక్వల్ టు ఈ 2r బదులు πd అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏది ఉపయోగపడుతుంది? డయామీటర్ ఇచ్చాడు కాబట్టి సి ఈక్వల్ టు πd ఉపయోగపడుతుంది. సర్కంఫరెన్స్ ఏమో πd మైనస్ డిఫరెన్స్ కాబట్టి డయామీటర్ అంటే d. πdకి dకి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30 centimeters ఇచ్చాడు. దీని నుంచి మనం ఆర్ కనుక్కోవాలి. డి వస్తే ఆర్ వచ్చినట్టే, డీలో సగమే ఆర్ కాబట్టి. ఇక్కడ ఈ రెండు పదాల్లో డి కామన్గా ఉంది కాబట్టి డీని కామన్గా బయటికి తీసినట్లయితే బ్రాకెట్లో ఏం వెళ్తుంది? డీతో దేని హెచ్ వేస్తే ఇక్కడ πd వస్తుంది, ఇక్కడ π మైనస్ డీతో దేని హెచ్ వేస్తే డి వస్తుంది 1. ఇక్కడ చూడండి, మనం ఈ బ్రాకెట్ తీసేసిన పైతో డీని హెచ్ వేస్తే πd మైనస్ 1తో డీని హెచ్ వేస్తే డి. కామన్గా తీయటం అంటారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈక్వల్ టు 30. ఇప్పుడు దీనిలో వాల్యూస్ వేసుకున్నాం. d ఇంటూ π అంటే 22/7 మైనస్ 1 ఈక్వల్ టు 30. జనరల్గా ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఈ 1కి కూడా బై 1 వేసి కస 7కి 1 కస అదంతా చేయదు. ఏంటంటే మనం ఈక్వల్ భిన్నాలుగా సమాన భిన్నాలుగా మార్చుకున్నట్లయితే ఇక్కడ 22/7 మైనస్ 1 అంటే ఏంటి? ఇక్కడ హారం ఎంత ఉంది? డినామినేటర్ 7 ఉంది కాబట్టి దీన్ని కూడా 7గా మార్చుకోవాలనుకుంటే 1 ఎంతకు సమానం అంటే 7/7కి సమానం. ఒక సంఖ్యని బై అదే సంఖ్య వేసుకున్నట్లయితే దాని విలువ 1 అవుతుంది. ఏం చేసిన లేదు, 1 బదులు ఇక్కడ హారంలో 7 ఉంది కాబట్టి 7/7 వేసుకున్నాం. ఈక్వల్ టు 30. ఎందుకంటే ఈజీగా తీసేయడానికి కుదురుతుంది కాబట్టి. డి ఇంటూ 22/7 నుంచి 7/7 తీసేస్తే ఏమవుతుంది? 22లో ఇప్పుడు హారాలు సమానంగా ఉంటే డైరెక్ట్గా లవాలు తీసివేస్తాం. 22 నుంచి 7 తీసివేస్తే 15/7 ఈక్వల్ టు 30. డి విలువ కనుక్కోవాలంటే ఇంటూ 15/7ని తరలింపు చేస్తాం. డి ఈక్వల్ టు 30 ఇంటూ భిన్నాన్ని అవతలకి పంపించినప్పుడు దాని రెసిప్రోకల్ అంటే విలోమం అవుతుంది కాబట్టి 7/15 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ 15లో 30లో 15 ఎక్కువ, ఇందులో ఒకసారి ఇందులో 2 సార్లు పోతుంది. 2 7 14. ఏంటిది? డి ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్. మనం అడిగింది ఏంటి? ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ అంటే వ్యాసార్థం. ఇప్పుడు వచ్చింది వ్యాసం. మరి వ్యాసార్థం ఎలా వస్తుంది? d/2 కదా. డి ఇందాక చెప్పుకున్నాం. ఆర్ ఈక్వల్ టు d/2. వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం. వ్యాసం మనకి 14 వచ్చింది కాబట్టి 14లో సగం ఎంత? 7. సో ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు మనకి 6, 7, 5, 8. ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా? డిఫరెన్స్ బిట్వీన్ సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్. సర్కంఫరెన్స్ πd తీసుకున్నాం, డయామీటర్ d. 2πr తీసుకోకూడదా? ఇక్కడ తీసుకోవచ్చు. 2πr మైనస్ అప్పుడు d బదులు 2r తీసుకుంటాం అంతే. ఎలా చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది. థర్డ్ బిట్ చూద్దాం. ద రేషియో బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ 2 circles ఈజ్ 5:9. వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ దే రేడియై? ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు? రేషియో ఇచ్చాడు, నిష్పత్తి ఇచ్చాడు. దేనికి నిష్పత్తి? ద ఏరియాస్ ఆఫ్ 2 circles, 2 వృత్తాల ఏరియాస్ అంటే వైశాల్యాల నిష్పత్తి ఇచ్చాడు. ఎంత? అది 5:9. ఏమడిగాడు? వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద రేడియై అంటే ప్లూరల్ అనమాట. రేడియస్ అంటే వ్యాసార్థము, రేడియై అంటే వ్యాసార్థాలు. వాటి వ్యాసార్థాల నిష్పత్తి ఎలా ఉంటుంది? మనం ఇచ్చిన దాని నుంచే ఫాలో అవ్వాలి కాబట్టి ఏరియాస్ ఇచ్చాడు. ఏరియాకి ఏమని చెప్పుకున్నాం మనం? ఏ ఈక్వల్ టు πr² అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ 2 వృత్తాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనకి 2 వృత్తాలు ఉన్నప్పుడు ఒకదాన్ని స్మాల్గా ఒకదాన్ని క్యాపిటల్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ చిన్న వృత్తం ఉందనుకోండి, దీని వ్యాసార్థం స్మాల్, ఈ పెద్ద వృత్తం వ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ 2 విలువల్లో
ముందు చిన్న తక్కువ ఉంది కాబట్టి ఇది చిన్న వృత్తం అయి ఉండాలి కాబట్టి పై ఆర్ స్క్వేర్ వైశాల్యాలు రేషియో ఆఫ్ ఏరియాస్ ఈక్వల్ టు చిన్న వృత్తాన్ని పై ఆర్ స్క్వేర్ పైలో స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ టు ఈ పెద్ద వృత్తాన్ని పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 5:9 ఇది మనకి ఇచ్చింది. ఈ రెండింటిని పోల్చినప్పుడు పై స్మాల్ ఆర్ స్క్వేర్ అనేది చిన్న వృత్త వైశాల్యం, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ పెద్ద. ఎందుకని అలా తీసుకున్నాం అంటే ముందు విలువ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు వీటిలో మనం చూసినట్లయితే సిమిలర్గా ఏమున్నాయి, ఈ పై క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం ఏం మిగిలిందిగా స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 5:9. మనం అడిగింది ఏంటి, రేడియై అంటే వ్యాసార్థాల నిష్పత్తి అడుగుతున్నాడు. ఇక్కడ స్మాల్ ఆర్ ఈజ్ టు క్యాపిటల్ ఆర్ అడుగుతున్నాడు. స్క్వేర్లను మనం తరలింపు చేస్తే ఏమవుతుంది, ఈ స్క్వేర్ తరలిస్తే దీనికి స్క్వేర్ రూట్ అవుతుంది, √5 ఈజ్ టు ఈ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ని తరలిస్తే √9 దట్ ఈక్వల్ టు √5 అంటే దాని విలువ వేసుకోకర్లేదు, √5 ఈజ్ టు √9 అంటే 3 అని మనకు తెలుసు. కాబట్టి వాటి రేడియై యొక్క రేషియో ఏమవుతుందంటే √5:3 అవుతుంది అనమాట. ఈ ఆన్సర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 5:9 అంటే యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చాడు, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ 25:81 అంటే వీటికి స్క్వేర్లు చేసి ఇచ్చాడు, గబాన్ మనం ఏదో ఒకటి ఊహించొద్దు. ఇక్కడ √5:9 √5:3 రావాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 4th బిట్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద రేడియై ఆఫ్ ద వీల్స్ ఈజ్ 7:4. ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ విల్ బి డాష్. దేని రేషియో ఇచ్చాడు మనకి, రేడియై అంటే వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చాడు 7:4. ఏమడిగాడు, ఏరియాస్ రేషియో అడుగుతున్నాడు. ఇక్కడ రేడియై ఇచ్చాడు కాబట్టి ఏరియా అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, A = πr² చెప్పుకున్నాం. ఇక్కడ రెండు వృత్తాలు ఉన్నాయి, రేడియై ఆఫ్ ద వీల్స్ రెండు వీల్స్ ఉన్నాయి కాబట్టి ముందు పెద్దది ఉంది కాబట్టి ఇది క్యాపిటల్ R² అనుకుంటాము. పై క్యాపిటల్ R² ఈజ్ టు పై స్మాల్ R². ఇది మనం కనుక్కోవాల్సింది. మనకి ఇచ్చింది ఏంటి, రేడియై అంటే క్యాపిటల్ R ఈజ్ టు స్మాల్ ఆర్ ఇచ్చాడు 7:4. ఈ క్యాపిటల్ ఆర్ ఇందులో, ఈ స్మాల్ ఆర్ ఇందులో పెట్టినట్లయితే ఇక్కడ కూడా పై క్యాన్సిల్ అవుతుంది కదా. అప్పుడు వీటి ఏరియాస్ రేషియో అవుతుంది క్యాపిటల్ R² ఈజ్ టు స్మాల్ R² అవుతుంది. క్యాపిటల్ R² అంటే 7² ఈజ్ టు స్మాల్ R² అంటే 4². ఇట్ ఇంప్లైస్ 7² అంటే 7 7s are 49 ఈజ్ టు 4² అంటే 16. ఇది అవుతుంది అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి రేడియై రేషియో ఇచ్చి ఏరియాస్ రేషియో కనుక్కోమంటే ఏరియాస్ ఏమవుతాయి అంటే ఈ రేడియస్ యొక్క స్క్వేర్ విలువలే అవుతాయి అనమాట. πr² ఈజ్ టు పై స్మాల్ R² ఇచ్చినప్పుడు R ఇచ్చినప్పుడు వీటి స్క్వేర్ విలువలే వాటి ఏరియాస్ అవుతాయి. 5th bit and the last bit for today. The radius of a wheel is 21 centimeters. How many revolutions will it make in traveling 924 meters? లెక్కన అర్థం చేసుకున్నట్లయితే ద రేడియస్ ఆఫ్ ఎ వీల్ ఈజ్ 21 centimeters. ఒక వీల్ ఉంది, ఇది ఆ వీలు, దాని రేడియస్ ఇచ్చాడు అంటే ఇది 21 centimeters. హౌ మెనీ రివల్యూషన్స్ విల్ ఇట్ మేక్, ఎన్ని రౌండ్స్ అది తిరుగుతుంది ఇన్ ట్రావెలింగ్ 924 meters. 924 meters తిరగడానికి అది ఎన్నిసార్లు తిరుగుతుంది. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక రొటేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, అది ఒక రొటేషన్ తిరిగినప్పుడు ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే దాని పరిధి, దాని సర్కంఫరెన్స్ ఎంత ఉందో అంత ప్రయాణిస్తుంది. సపోజ్ మనం ఈ ప్లేట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక మార్క్ చేసినట్లయితే ఇది ఈ మార్క్ నుంచి ఒక రౌండ్ ఇలా తిరిగి వచ్చే లోపల ఎంత ఏరియా ప్రయాణిస్తుంది అంటే ఈ మార్క్ మళ్ళీ కింద దాకా ఈ రౌండ్ మొత్తం ప్రయాణిస్తుంది. అంటే దాని సర్కంఫరెన్స్ ఎంత ఉంది అంత ప్రయాణిస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంటే మనం ఏమనుకుంటాం 21 centimeters బట్టి ఒక రివల్యూషన్కి ఎంత తిరుగుతుందో చూస్తాం. ముందు మనకి ఇచ్చింది రేడియస్ R = 21 centimeters ఫర్ 1 revolution. దాని సర్కంఫరెన్స్ అంతా తిరుగుతుంది కాబట్టి C = 2πr ఈక్వల్ టు 2 × π అంటే 22/7 ఇంటూ R 21 వేసుకుంటాం. ఇది ఇందులో 1 టైం, ఇందులో 3 times. దీన్ని మనం చేసినట్లయితే ఇక్కడ 44 అవుతుంది. 44 × 3 132 centimeters.
అంటే ఒక్క రౌండ్ తిరిగితే 132 సెంటీమీటర్స్ తిరిగి వస్తుంది అనమాట అది. మరి మొత్తం ఎంత తిరగాలి? 924 మీటర్స్ తిరగాలి. ఇదేమో సెంటీమీటర్స్, ఇవేమో మీటర్స్. అంటే ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి దీని పక్కన ఒక 2 జీరోస్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి 924 పక్కన 2 జీరోస్ పెట్టుకుంటే ఇన్ని సెంటీమీటర్లు అవుతుంది అనమాట. ఎందుకంటే యూనిట్స్ ఒకే ప్రమాణాలు, ఎప్పుడు యూనిట్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఇన్ 924 మీటర్స్ ఎంత తిరిగి వస్తుంది అది? 132 సెంటీమీటర్స్కి ఒక రివల్యూషన్ అయితే ఇన్ని సెంటీమీటర్స్కి ఎన్ని రివల్యూషన్స్ అవుతాయి అంటే ఇది బై ఇది వేసుకుంటాం అనమాట. 924 2 zeros బై 132. సో మరి ఇక్కడ 92 ఉంది, ఇక్కడ 13 ఉంది. 7 టైమ్స్ పోతుందా? 7 2 132 చూద్దాం. 7 2s are 14, 21 122 179 924 కరెక్ట్ సరిపోయింది. అంటే ఇది ఇందులో 7 టైమ్స్ పోయింది, ఇందులో 1 టైం. ఈ 2 జీరోస్ ఇక్కడ వస్తాయి. ఈక్వల్ టు 700 రివల్యూషన్స్ అంటే రొటేషన్స్ చేస్తుంది అనమాట. ఒక్క రొటేషన్లో 132 సెంటీమీటర్స్. ఎలా వచ్చింది ఇది మనకి? ఒక రొటేషన్ అంటే దాని సర్కంఫరెన్స్ కనుక్కున్నాం. C = 2πr వేసుకొని కనుక్కున్నాము. మరి మొత్తం ఇన్ని సెంటీమీటర్లకి ఎన్ని రొటేషన్స్ లేదా రెవల్యూషన్స్ అవుతాయి అంటే ఇది బై ఈ 1 టైంలో ప్రయాణించే దూరం వేసుకున్నట్లయితే మనకి 700 సారీ ఇవి మీటర్స్ కాదు, రివల్యూషన్సే. ఎన్ని రివల్యూషన్స్ అనేది ఎన్నిసార్లు తిరుగుతుంది ఆన్సర్ చూసుకున్నట్టే మనకి 700 ఇదిగో ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు బాగానే అర్థమైనాయి అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.